లాగా ఒక అతను వచ్చి మన ఇంట్లో పూజలు చేసి వెళ్ళారు కదా, అతను ఎవరో కనిపెడితే ఈ సమస్య తీరుతుంది నాన్న. ఇప్పుడు ఉన్న సమస్యలకి ఆయనే కారణం అనుకుంటున్నాను నాన్న. ముందు ఆ డూప్లికేట్ తంబురాన్ని కనిపెట్టండి నాన్న. అసలు విషయం ఏంటో మనకి తెలుస్తుంది. డూప్లికేట్ అని తెలిసి అతన్ని పిలిచి అడిగితే అతను నిజం ఒప్పుకుంటాడా? తప్పించుకోవడానికి అబద్ధాలే చెప్తాడు. అలా చేయొద్దు. సంభవమే తీసుకోకుండా పారిపోయే అతను ఖచ్చితంగా ఈ ఏరియాలో ఉండడు. అతన్ని వెతకడం వేస్ట్ అండి. వాడి సంగతి వదిలేసేయండి. అయితే నువ్వే హత్య చేసావని ఒప్పుకుంటావా? నాకు తెలిసి చనిపోయిన ఆవిడికి మన ఇంట్లో నువ్వు మాత్రమే పరిచయం. ఆవిడ ఎలా అనుమానాస్పదంగా చనిపోయిందో అలాగే తంబురం చనిపోయాడని పోలీసులు అనుకుంటున్నారు. అలాంటప్పుడు పోలీసులకి నీ మీద అనుమానం వస్తే ఒప్పుకుంటావా అని అడుగుతున్నాను. చూస్తుంటే నువ్వే పోలీసుల దగ్గరికి వెళ్ళి నేనే హత్య చేస్తానని చెప్పేలా ఉన్నా. నిన్నెవరూ అంతుకరాలు అని అనుకోకూడదని ఆ డూప్లికేట్ తంబురాన్ని కనిపెట్టి విచారించమంటున్నాను. దానికెందుకు నువ్వు వద్దంటున్నావు? నేనొక్కదాన్నా వద్దన్నాను, ఈవిడ కూడా వద్దంది కదా. నీ గురించి మాట్లాడేటప్పుడు నీ గురించి మాత్రమే మాట్లాడు. నన్నెందుకు మధ్యలో లాగుతావు? మీరన్నది కదా నేను అన్నాను. దానికి తను నన్ను తప్పు పడితే ఏంటర్థం? అర్థం ఏమిటో దాన్నే అడుగు. నన్నెందుకు అడుగుతావు? చాలా ఆపుతారా? అనవసరంగా మీలో మీరు గొడవ పడకుండా నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించండి. ఇంకేం ఆలోచించాలి? ఇదంతా వీరభద్రం వల్లే వచ్చింది. అతను గనక హాస్పిటల్లో పడుకోకుండా ఉండినట్లయితే ఇంత సమస్య వచ్చి ఉండేది కాదు. అతనికి ఒక కాలు విరగటం వల్లే ఇక్కడున్న వాళ్ళంతా తెగ ఆడుతున్నారు. అల్లుడు, బావకి ఏదన్నా సమస్య వస్తే వీరభద్రానికే కదా ఫోన్ చేస్తారు. నువ్వు కూడా ఆయనకే ఫోన్ చేసి అడుగు. వెళ్ళవయ్యా, వెళ్ళి ఏమిటో చూడు. ఏంటే చూస్తున్నావు? నువ్వు ఉన్నంత వరకు నాకు తలనొప్పి. తంబూరాన్ని ఎవరు చంపారో తెలిసిందా? తెలియలేదు స్వామి. తెలియలేదా? సమస్య అక్కడ జరిగినప్పుడు పోలీసులు మిమ్మల్ని ఎంక్వైరీ చేయకుండా నన్ను ఎంక్వైరీ చేయడం వింటారు. మరైతే నిజాన్ని ఎలా కనిపెడతారు? ఇక్కడికి వచ్చిన ఎస్ఐని చూడడం కుదరదని తిప్పి పంపించేశాను. అది వదిలే, రాజశేఖర్ వచ్చాడా? నాన్న వస్తున్నారు, కానీ ఆయన వచ్చేలోగా ఇంకా ఏం జరుగుతాయోనని చాలా భయంగా ఉంది స్వామి. భయపడొద్దు. తంబురాన్ మాత్రమే చనిపోయాడు, కానీ నేనింకా ప్రాణాలతోనే ఉన్నాను. ఇక్కడున్న సమస్యలన్నిటికీ కారణం ఏంటో నేను తెలుసుకోలేకపోతున్నాను స్వామి. చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. నాకు కన్ఫ్యూజన్ గానే ఉంది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అది మొదలైన చోటు నుంచి అది వెళ్లే మార్గం వరకు క్షుణ్ణంగా పరిశీలించి చెప్పగలిగేవాణ్ణి నేను. అటువంటి నేనే మీ ఇంటి సమస్యని పరిష్కరించలేకపోతున్నాను. మీరే ఇలా మాట్లాడితే ఎలా స్వామి? తెలివైన వాడు కూడా పొరపాటు చేస్తాడు. ఎప్పుడైతే ఈ హాస్పిటల్లో చేరి నా నియమనిష్టల్ని వదిలేశానో ఆ రోజు నుంచి నేను వేసిన అంచనాలు తారుమారు అవుతున్నాయి. అనుకోని విధంగా ఎన్నో సమస్యలు వచ్చి పడ్డాయి. ఇంకో ప్రమాదం ఏదైనా జరగడానికి ముందు మాకు మార్గం చూపించండి. నీకు మార్గం చెప్పే స్థితిలో నేను లేను. మహేశ్వరుడు ఉపాసకుడే అనుమానాస్పదంగా చనిపోయాడో ఆ తర్వాత మీ ఇంటికి ఎవరిని పంపించదలుచుకోలేదు. ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్లో మాకు మీరు తప్ప ఇంకెవరు సాయం చేయలేరు స్వామి. మీ కుటుంబాన్ని రక్షించడానికి
నేను తప్ప ఇంకెవరు లేరని తెలుసు. అందుకే తంబురాన్ చనిపోయాక మీ కుటుంబానికి ఎప్పట్లాగే ప్రాధాన్యత ఇస్తున్నాను. నువ్వు భయపడకో. నేను కదలలేని స్థితిలో ఉన్నా కూడా ఆ దేవుడి కరుణా కటాక్షాలు మీకెప్పుడు తోడుగా ఉంటాయి. ఎప్పుడూ వెన్నంటి ఉండి విద్యాబుద్ధులు నేర్పించే గురువులు చేయలేనటువంటి పనిని చెయ్యగలిగే శక్తి లోకంలో ఇద్దరికి మాత్రమే ఉంది. ఒకరు అసురుల్ని సంహరించిన శూలం కలిగిన రుద్రావతారంలో ఢమరకనాదం చేసిన దేవతల కోరికలు తీర్చడం కోసం గరళాన్ని కంఠంలో దాచుకున్న మహాదేవుడైనటువంటి ఆ శ్మశాన వాసుడైనటువంటి మహాకాళభైరవుడు. రెండవది కామధూర మహావీర వాయుపుత్రుడైనటువంటి అంజనా సుతుడు, దుష్టశక్తుల పాలిట సింహస్వప్నమైనటువంటి రామభక్తుడు శ్రీ ఆంజనేయుడు. ఉన్న సమస్యలు తీవ్ర రూపం దాలుస్తున్నప్పుడు ఆ దేవుడే గతి అని శరణు వేడుకున్నప్పుడు భక్తుల సమస్యల్ని తన సమస్యలుగా అనుకుని సమయం సందర్భం చూడకుండా గ్రహబలం చూడకుండా భక్తుల్ని కాపాడే శక్తి ఈ దేవుళ్ళకుంది. నీ ఇంటి దగ్గరున్న కాలభైరవుడి గుడికి నువ్వు వెంటనే వెళ్ళు. దగ్గరలో ఆంజనేయ స్వామి గుడే ఉంది స్వామి. అయితే ఆంజనేయుడి గుడికే వెళ్ళు. ఆంజనేయుడికి అభిషేకం చేయించి వడమాల సమర్పించి ఆంజనేయుడు వాలానికి సింధూరం పూసి అర్చన చేయించి ఇంటికి వచ్చేటప్పుడు సింధూరాన్ని నువ్వు ప్రసాదంగా తీసుకునిరా. సింధూరానికి అంత శక్తి ఉందా స్వామి? సింధూరం గురించి నీకేం తెలుసు? అది వట్టి సింధూరం మాత్రమే కాదు, భగవంతుడు శ్రీరాముడు కోసం ఆంజనేయుడు చిందించిన రక్తం. ఆంజనేయుడు రక్తానికి ఎంత శక్తి ఉందో అదే శక్తి ఈ సింధూరానికి కూడా ఉంటుంది. సింధూరాన్ని తీసుకొచ్చి ఒక గుడ్డలో పెట్టి ఇంటి వాకిటి కట్టు. ఇక నుంచి మీ ఇంటి సమస్య మీ సమస్య కాదు, అది ఆ ఆంజనేయుడి సమస్య. నేను ఇప్పుడే మీరు చెప్పినట్టుగా చేస్తాను స్వామి. ఎవరిని తీసుకెళ్లకుండా నువ్వు ఒంటరిగా వెళ్ళి చేయి. నీకు దక్కాల్సిన ఫలితం పూర్తిగా దక్కుతుంది. అలాగే స్వామి, ఒంటరిగానే వెళ్తాను. వెళ్ళొచ్చాక ఫోన్ చేయి. అలాగే.